అందరి సహకారంతో 5 ఏళ్లలో మండలం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని స్థానిక ఎంపీపీ ముత్సాని సులోచన శ్రీనివాసరెడ్డి అన్నారు. మానకొండూరు మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీటీసీల ఆత్మీయ వీడ్కోలు సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎంపీపీగా 5 ఏళ్లు ప్రజాసేవే లక్ష్యంగా పనిచేసినట్లు ఆమె తెలిపారు. తోటి ఎంపీటీసీలు అధికారుల సహకారంతో గ్రామాల్లో కోట్లాది రూపాయలతో పనులు చేపట్టినట్లు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ప్రజాప్రతినిధులుగా 5 ఏళ్లు పూర్తయినట్లు చెప్పుకొచ్చారు. మరోసారి ప్రజాక్షేత్రంలో ఉండి సేవ చేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తోటి సభ్యులకు సూచించారు. అనంతరం ఎంపీడీఓ ఎం నర్సయ్య పదవి విరమణ సన్మాన కార్యక్రమం జరిగింది. ఎంపీపీ ఎంపీటీసీలతో పాటు ఎంపీడీఓలకు పూలమాల శాల్వాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జ్ ఎంపీడీఓ రాజేశ్వరరావు, సుల్తాన్బాద్ ఎంపీడీఓ దివ్యదర్శన్ రావు, స్వచ్ఛ భారత్ జిల్లా సమన్వయకర్త కిషన్ స్వామి, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, వివిధ శాఖల అధికారులు, మండల నాయకులు తదితరులు పాల్గొన్నారు. చిలకా ములకా ఒక ఆయుధమేరా, మనదే ఈ మట్టి పౌరుషమేరా, దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే దోచారే గౌరవం మన వైభవం, మన కళ్ళ ఎదుటే సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే విజయ్ భవ విజయ్ భవ శౌర్య భాస్వరం రగిలించే రాత్రిని మదిరెచ్చిపోయలే రోషమే గగనమనే విజయ్ భవ గాయపడే ఈ నీరే నువ్వే ఏరై సాగవలే, నీరే ఘల్ ఘల్ అంటూ పిలిచే చల్ చల్ చల్, పోరుకై పూనికై నీ మట్టి నిన్నే పిలిచెను రారా, ఈ ధాత్రి నీ జనహిత్రే కాదా, దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే, దోచారే గౌరవం నీ వైభవం మన కళ్ళ ఎదుటే, సంకల్ప దీక్షతో అంతా సన్నద్ధమే, పర్జన్య గర్జనై గగనమనే విజయ్ భవ
పదవీ కాలం పాలకవర్గానికి దాదాపు నా పదవి విరమణ సమయం ఒకేసారి ఉండటం వల్ల మనకు ఈరోజు ఈ విధంగా కలుసుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ పనిచేసింది 4 నెలల 15 రోజులే. కానీ ఈ 15 రోజుల ఈ 4 నెలల 15 రోజుల్లో కూడా చాలా పెద్ద మండలము. ఎందుకంటే నేను ఇంతకుముందు ఇంకొక పెద్ద మండలంలో కూడా పనిచేసి రావడం జరిగింది. అయినప్పటికీ దానికి కొంచెం నైసర్గికంగా కొంచెం తేడా ఉంది. పెద్ద మండలం అంటే ఏ మూలకి వెళ్ళాలన్నా కూడా కొంచెం టైం తీసుకునేది. ఇక్కడ ఉన్నటువంటి ఎంపీటీసీ సభ్యులతో, ఎంపీపీ గారితో, ఎంపీసీ గారితో ఎక్కువగా నేను వాళ్ళతో సంబంధాలు కలిగి ఉండలేకపోయాను. ఎందుకంటే అతను 3 నెలల కాలం ఏదో మండలంలో పనిచేశాను, కానీ ఇతరత్ర ఎన్నికలకు సంబంధించిన చేయడం జరిగింది. కానీ మరి ఈ ప్రజాప్రతినిధులతో, పాలకవర్గంతో ఎక్కువ సంబంధ బాంధవ్యాలు నేర్పలేకపోయాము. ఒక 1 నెల రోజులు మాత్రమే వారితో కలిసి అవకాశం జరిగింది. ఇప్పుడే ఎంపీ సభ్యులందరూ మహిళా అందరూ కూడా ఈ రోజే పూర్తిగా పరిచయం చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ తక్కువ కాలంలో వాళ్ళతో నేను సంబంధాలు ఉంటే ముఖాముఖిగా కలవలేకపోయాను. తర్వాత ఈ కొద్ది కాలమైనా కూడా రావడం జరిగింది. అందుకు ఇక్కడ ఉండేటువంటి మా ఆఫీస్ స్టాఫ్ కావచ్చు, పంచాయతీ కార్యదర్శులు కావచ్చు, మొన్నటి వరకు నాకు సహకరించినటువంటి ఎంపీఓ గారు, తర్వాత నా ఇంకా మిత్రులు కూడా అందరూ కూడా దానికి కారణం అనిపిస్తుంది. పంచాయతీ కార్యదర్శులు ముఖ్యంగా ఇక్కడ 27 మంది, తర్వాత 27 గ్రామాల సర్పంచులతో అయితే పంచాయతీ కార్యదర్శి నాకు వీళ్ళందరితో పనిచేసి, ఎందుకంటే సరే నా బ్యాక్గ్రౌండ్ గురించి అది అప్రస్తుతమైన చెప్పుకోవడం అది తప్పదేమనిపిస్తుంది. ఎందుకంటే నేను మా తల్లిదండ్రులకు 9వ సంతానంలో నేను 3వ వాడిని. మాది ఒక భూమి గుడిసె నుంచి నేను ఈ స్థాయికి రావడం జరిగింది. నాకు ఈ పాటి గౌరవం ఇచ్చింది కూడా ఉద్యోగులు కాబట్టి కొంత బాధ అనిపించినా కూడా సరే కాలక్రమేణా అందరూ పదవి విరమణ జరుగుతుంది. నాకు ఈ 35 సంవత్సరాల కాలం లోపల ఎన్నో అనుభూతులు మిగిలినాయి. వీటంతటికి కారణమైన అందరికీ, అన్ని మండలాల ఎంపీపీలు, ఎంపీసీలు, ప్రస్తుతం ఎంపీపీ ఆఫీస్ స్టాఫ్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ. ఎవరిని కూడా మర్చిపోయే పొజిషన్లో లేదు, మర్చిపోను. మీ అందరితో కూడా సంబంధ బాంధవ్యాలండి ముందు ముందు ఏదో ఒక రకంగా దొరుకుతానని చెప్పి తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. పాత్రికేయ సోదరులకు పేరు పేరున నా నమస్కారాలు. ఈ 5 ఏళ్ల పదవీ కాలం ముగిసింది. ఒక కుటుంబంలో మా సోదరిమణులు ఎంపీటీసీ సోదరులైనా ఏమైనా పార్టీలకు అతీతంగా ఇప్పుడు ఇక్కడ చూసినా కూడా ఎవరు ఏ పార్టీ అన్నది మైండ్లో పోదు, అందరం ఒక కుటుంబం లాగా ఉంటుంది. అట్లానే ఈ 5 ఏళ్ళు కలిసిమెలిసి ఉన్నాము. దానికి మా మండల స్టాఫ్ కూడా ప్రతి ఒక్కరు సహకారం అందించారు. ఏదైనా మండలం డెవలప్ కావాలంటే ప్రజలకు, అధికారులకు, ప్రజా ప్రతినిధులుగా మాకు సమన్వయం ఉన్నప్పుడే గ్రామాలన్నింటినీ అభివృద్ధి జరుగుతుంది. అట్లా మానకొండూరు మండలంలో అధికారులకు, ప్రజలకు, ప్రజాప్రతినిధులు 5 ఏళ్ల కాలంలో చాలా సమన్వయంతో పనిచేసుకున్నామని మాత్రం గర్వంగా చెప్పగలను. అలానే వచ్చింది ఫండ్స్ రూపంలో కొంచెమే అయినా దాన్ని ఏ ఒక్క రోజు కూడా పార్టీలకు, మా పార్టీ వాళ్ళు అన్నది ఏ రోజు చూసుకోలేదు. ఏ అవసరం నిమిత్తం ఏ ఎంపీటీసీ గారికి అవసరమో అట్లా ఖర్చు చేసుకుంటూ పోయినాం. పెద్ద లక్షలు వచ్చినాయని అయితే చెప్పలేను. గత ప్రభుత్వంలో స్థానిక సంస్థలలో కొంత ఫండ్స్ విషయంలో వెనుకబట్టు జరిగింది. రానున్న ఈ ప్రభుత్వంలో స్థానిక సంస్థలను బలోపేతం చేయాలని కాంక్షిస్తూ ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఇప్పుడు ఏదైతే మీరు గౌరవ హోదాలలో ఉన్నారో రానున్న రోజుల్లో మరింత ఉన్నత పదవుల్లో ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మా వారు శ్రీనివాస్ రెడ్డి గారు
ఉద్యోగస్తులకైతేనేమి, మహిళా ప్రజాప్రతినిధులకైతేనేమి, మనకి ఎంత చురుకుదనము, ఎంత తెలివున్నా ఇంట్లో పురుషుల సహకారం లేనిది మనము ఏది సాధించలేము. ఏదైనా మీటింగ్ ఉంటే కూడా మీరు వెళ్ళండి, నేను రానంటే అట్లా తనకు స్టేజ్ మీద ఉండడము అట్లా ఉండదు. రావాలి, నువ్వే ఉండాలి. ఏదైతే మన ప్రోటోకాల్ ఉంటుందో అది పాటించడంలో వారు ముందుంటారు. ఎప్పుడు వారి సహకారం ఉంది. ప్రజాప్రతినిధులుగా మహిళలకు, ఉద్యోగస్తులకు ఎట్లయితే సహకారం ఉందో దాంట్లో మాత్రం నేను అదృష్టవంతురాలుగా చెప్పగలను. మా పాత్రికేయ సోదరులు కూడా ఎప్పుడైనా అలసత్వంతో ఏదైనా మీటింగ్ చెప్పలేని సందర్భంలో కూడా ఒక్క క్షణంలో ఏ ఒక్కరికి తెలిసినా అందరు వచ్చి సోదరులు రెడీగా ఉంటారు. వారికి కూడా ఈ సభ ద్వారా ధన్యవాదాలు. ఎంపీడీఓ గారు కూడా పదవి విరమణ పొంది గత 4 నెలల నుండి తక్కువ పరిచయమైనా వారు సౌమ్యుడు, మంచి పట్టుదలతో వర్క్ చేసే స్వభావం గలవారు. వారితో కూడా పనిచేయడం, ఒకే రోజు రిటైర్మెంట్ కావడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. విజయదర్శన్ రావు గారితో ఇక మాకు మేము ఏదైతే వచ్చామో అప్పటి నుండి ఇక సార్తో మాకు ఒక ఫ్యామిలీ మెంబర్లా, ఇక మా వారు తను ఒక బ్రదర్స్ లాగానే కలిసి మండల అభివృద్ధికి కృషి చేశారు అనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదు. ఇంకా చెప్పాలంటే సెక్రటరీ కూడా మహిళా మనులు ఎక్కువగా ఉన్నారు. ఏ పర్సనల్ విషయానికి వచ్చినా నా ఇంటి గడపకు వచ్చి నన్ను ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ చేసి నా సహకారం పొందిండ్రు. వారికి కూడా రానున్న రోజుల్లో నేను పదవిలో లేకపోయినా నా వంతుగా నా వల్ల ఏ సహాయం కావాలన్నా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటా. ప్రజా సేవ చేయడమే మా లక్ష్యం. పదవుల్లో కాకపోయినా ఇప్పుడు ఎమ్మెల్యే గారి వారికి పోదాం, ఏమైనా సమస్యలు ఉన్నా వారి మండల్లో మనకు ఎంతో సహకారం అందిస్తారు. చిన్నగా వారి వ్యక్తిగత కారణాల వల్ల రాకపోయిండ్రు, వారు కూడా ఫోన్ ద్వారా విషయం తెలియజేయడం జరిగింది. మండలికి ఎక్కువ, ఎందుకంటే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనే మానకొండూరు అనేది పెద్ద మండలి. రానున్న రోజుల్లో ఎక్కువ డెవలప్ కావాలంటే ఫండ్ అనేది ఎక్కువ ఉండి డెవలప్మెంట్కి అవకాశాలు ఉంటేనే అభివృద్ధి జరుగుతుంది. అన్ని గ్రామాలలో కొంచెం పనులు మిగిలినాయి. ఫండ్స్ లేక, ఉన్న ఫండ్స్లను చేయాలంటే చేయలేక కొంచెం ఉన్నాయి. మళ్ళీ అదొకటి కరోనా పీరియడ్ వచ్చింది. 2 ఏళ్ళు అందరికీ తెలిసిందే, ఇంట్లో నుండి ఎవరైనా బయటకి రాలేకపోయినాము. అట్లా కూడా కొంచెం వెనుకబడతనం ఉంది. రానున్న రోజుల్లో ఈ ప్రభుత్వం స్థానిక సంస్థలను బలోపేతం చేస్తే మన మండలం అభివృద్ధి దశలో ముందుండాలని కోరుకుంటూ, ఒకసారి మీరు మేడం జూన్ 30న కాల్ చేసి సార్ ఈరోజు మీతో ఇక చివరిగా ఆఫీస్కి రావడం అని చెప్పి బాధపడ్డారు. ఏదైనా తప్పది మనకు. ఈ భూమిలో ఉన్నన్ని రోజులు ఉంటాం, అదే ఉన్నది పదవి విరమణ ఇక మనకు కూడా ఉండదు. సార్ రానున్న రోజుల్లో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, కుటుంబంతో సంతోషంగా గడపాలని కోరుకుంటూ, వారి సతీమణికి కూడా శుభాకాంక్షలు వచ్చినందుకు. కుటుంబంతో ఆయురారోగ్యాలతో ఉండాలని కూడా కోరుకుంటూ, రానున్న రోజుల్లో మా గౌరవ ఎంపీటీసీలు కూడా పెద్ద పదవులు ఉండాలని మరొకసారి కోరుకుంటూ, ముఖ్యంగా మా మండల స్టాఫ్కి పేరు పేరున భరత్ గారికి అయితేనేమి, ప్రశస్త్ గారికి, సీనియర్ ప్రతి ఒక్కరికి అటెండర్ స్థాయి కానీ అందరి పేరు పేరున వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. కార్యక్రమంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.